రోజు చెప్తున్నాను కదా, నా ఒక్కదాని బాధ కాదు, ప్రతి ఒక్కరి బాధని ప్రతి ఒక్కరిని చూస్తున్నారు కాబట్టి వాడు మామూలుగా ఎన్నో రోజులు ఉన్నాడు, పోయే కాలం దగ్గర వచ్చింది కాబట్టి పోతున్నాడు. పబ్లిక్ ఇప్పటికన్నా కళ్ళు తెచ్చుకోండి, వేసిన ప్రతి ఒక్కరు చెప్పు తీసుకొని కొట్టుకోండి, ఎవరు చెప్పు వాళ్ళు తీసుకొని కొట్టుకోండి. కాంగ్రెస్ ఏం చెప్తున్నారు, ఏం చెప్పారు రెవెన్యూ అధికారులు ఏం చెప్తున్నారండి? డబుల్ బెడ్రూమ్ వస్తుంది మేడం మీకంటే, మేడం నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, కబ్జా చేయలే, నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నా, ఫింగర్ ప్రింట్ తీసుకున్నారు, ఐస్ తీసుకున్నారు, ప్రతి ఒక్కటి తీసుకొని మాకు ఆ రోజు రిజిస్ట్రేషన్ చేసిరు కదా 7-8 years బ్యాక్. మరి ఏ లెక్క ప్రకారం చేసిరు? ఫస్ట్ ఆఫీసర్ ని తీసుకెళ్ళండి, మమ్మల్ని కాదు తీసుకెళ్లాల్సింది, మా ఇల్లు కాదు కూలగొట్టాల్సింది, ఆఫీస్ ని బంద్ చేసి ఆఫీస్ ఇల్లుని కూలగొట్టండి, ఆఫీసర్ ని డిస్మిస్ చేయండి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు జీతాలు తీసుకుంటూ వాళ్ళ ఇళ్లలో వాళ్ళు మంచిగానే పడుకున్నారు, మంచిగానే ఉంటున్నారు, మంచిగానే ఉన్నారు. సీఎం కూడా ఏం చేయాలి ఆయనకి? పబ్లిక్ లకు వచ్చి మాట్లాడమని చెప్పులు తీసుకొని అంటారు వానేసి, ఒక్కరు కూడా మీరు ఎవరు పెట్టారు? ఏ లెక్క ప్రకారం వచ్చి ఈ రోజు కూలగొట్టేస్తా అని నీ అయ్యే జాగిరా నీ అమ్మ జాగిరా ఈడ కూలగొట్టడానికి? నువ్వు 5 ఏళ్ళ నుండి పోతావురా నాయన, తర్వాత ఎవడో కూడా వస్తాడు సీఎం గా, కానీ మేము పర్మనెంట్ గా ఉంటాం కదా. సచ్చే దేవుడు తీసుకోని రోజులు సచ్చే వరకు ఉంటారు పబ్లిక్. నీ సీటు 5 ఏళ్ళకి ఒకసారి చేంజ్ అవుతుంది కానీ పబ్లిక్ సంబంధాలు అనేది చేంజ్ అవ్వవు. ఒక ప్రాపర్టీ అనేది ఎంత కష్టపడితే, జీవిత కాలం మొత్తం కష్టపడితే మేము సంపాదించుకున్నాం ఇల్లులు. ఇప్పుడు నా ఒక్కదాన్ని కాకుండా ప్రతి ఒక్కరి బఫర్ జోన్ అని, FTL అని, అదని ఇదని, మాకు ఇక్కడ ఉంటున్న వాళ్ళకి మాకే ఇబ్బంది లేదు. నువ్వు వర్షం వచ్చినప్పుడు 18 గేట్ వదిలితే కూడా ఒక డ్రాప్ ఇక్కడ దాకా రాలేదు, సగం కూడా లిమిట్ అవ్వలేదు. నేను ఇప్పుడు మీకు చూపిస్తాను, తీసుకెళ్లి అక్కడ చూడండి ఒకసారి ఎంత హైట్ లో ఉన్నాం మేము, ఎంత ఉన్నాం అనేసి. 550 గజాలది రిజిస్ట్రేషన్ పట్టా ఫ్లాట్ ఉంది ఈడ పక్కన, ఆ ఫ్లాట్ ని ఇడిచిపెట్టి ఇక్కడ దాకా రావడానికి ఏముంది? ఇంతగానం ఎంత డిస్టెన్స్ ఏంటని కూడా చూసుకోకుండా ఏ లెక్క ప్రకారం చేస్తున్నారు? ఇంతకీ ఏం సహాయం అండి? ఏ డబుల్ బెడ్రూమ్? మాకు డబుల్ బెడ్రూమ్ అవసరం లేదు. ఈ గలీలోనే ఇక్కడనే ఏది ఉందో సేఫ్ ప్లేస్ అది ఇల్లు కట్టియమని చెప్పండి. మాకు ఎక్కడో తీసుకెళ్లి ఇస్తామంటే మేము ఒప్పుకోం, దానికి సావనన్నా చేస్తాం కానీ ఇల్లు కూడా కొడుతుంటే ఎవరు చూసుకుంటూ ఉండలేము. మాకు చంపేసేరి, మా ఇల్లు కుల కొట్టుకోరి అంతే. మాకు చంపేసేరి ఫస్ట్, మేమేం చేస్తాం? మా